వెల్కమ్ టు తులసి వైబ్స్. వీడియోనైతే లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి. నేను శ్రావణ మాసంలో తీసుకున్న ఐటమ్స్ అన్నీ చూపిస్తాను. ఇవి 2 ఎలిఫెంట్స్ అండి. లక్ష్మీదేవికి గణేష్కి సైడ్స్ని పెట్టుకోవటానికి తీసుకున్నాను. ఇవి కూడా సిల్వర్ అండి. కొంచెం వెయిట్లెస్ అనిపిస్తాయి కానీ బాగానే బరువు ఉంటాయండి. ఇత్తడి మీద కొంచెం తక్కువ వెయిట్ ఉంటాయన్నమాట. తర్వాత వచ్చి ఇది మనకి కామాక్షి దీపం అండి. ఇది ఇందులో ప్లేట్లో పెట్టేసి మనం అష్టోత్తరానికి ఫ్లవర్స్ అవన్నీ వేసుకోవచ్చు, పువ్వులతోటి డెకరేట్ చేసుకోవచ్చు. ఈ కామాక్షి దీపము మా మ్యారేజ్ అయిన ఫస్ట్ ఇయర్ తీసుకున్నాను. తర్వాత ఇవి వచ్చేసి 2 దీపాలండి. ఇవి వచ్చి నెక్స్ట్ ఇయర్ అనమాట. అంటే ఒక్కొక్క శ్రావణ మాసానికి ఒక్కొక్క ఐటెమ్ నేను పర్చేస్ చేసుకునేదాన్నండి. ఎందుకంటే మనం మామూలుగా ఎప్పుడు కొనాలన్నా కూడా వెండికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళం కాదనమాట. మా వైపు అయితే మా అమ్మ వాళ్ళు ఇత్తడి వాటితోటి దీపారాధన అది చేసేవాళ్ళు, సేఫ్టీ వైజ్ ప్లస్ అలా మనీ పర్పస్. అలా వెండి కంటే ఏదన్నా కొంచెం డబ్బులు ఉంటే ఇంకొంచెం వేసి బంగారం అలా చేయించేవాళ్ళు. కానీ నాకు వెండి చేసుకోవాలని ఇష్టమండి. వెండి వాటిల్లో ఈ ప్లేట్ కూడా అప్పుడు తీసుకున్నాను. 200 గ్రామ్స్ ఏమో పడిందండి. చాలా బాగుంటుంది. ఆ రోజుల్లో ఇది 2500 అలా వచ్చిందనమాట. ఇవి వచ్చి బిల్వ దళాలు అంటారు కదా, మారేడు దళాలు శివుడి కోసం అనేసి నేను తీసుకున్నాను. ఇవి మొత్తం 108 ఉంటాయండి. అష్టోత్తరానికి మనం లక్ష్మీ అమ్మవారికైనా శివయ్యకైనా చేసుకోవచ్చు. ఇలా దీని మీద ఆకులాగా డిజైన్ ఉంటుంది. బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుంది. ఫ్లవర్స్ ఇవైతే చాలా బాగుంటాయండి. ఈ సైజే తీసుకున్నాను. నాకు ఈ మొత్తం సెట్ వచ్చి 3000 పడింది. ఇది ఒక ఇయర్ తీసుకున్నాను. మా మ్యారేజ్ అయిన తర్వాత ఇయర్లీ ఒక్కొక్కటి అలా దేవుడి దగ్గర మనం మనీ పెడతాం కదండి. మామూలుగా 11 రూపాయలు, 101 రూపాయి, 500 రూపాయలు అలా ఏదైనా పూజలు అలా వేసినవి, ఎవరినైనా ఫంక్షన్స్కి అలా పిలిచినప్పుడు వాళ్ళు ఇచ్చే మనీ ఉంటుంది కదా. అంటే మనం దేవుడికి సంబంధించినవి అన్నమాట. పూజలు అలా వచ్చినప్పుడు వాళ్ళు స్వామి దగ్గర 50, 100 అలా పెడుతుంటారనమాట. అవి అన్నీ హుండీ ఒకటి పెట్టుకొని అందులో వేసుకొని నేను ఇలా తీసుకున్నాను. ఇంకొంచెం మన చేతి డబ్బులు అన్నీ అవి రావు కదండి. ఇవి వచ్చి 108 చిన్న చిన్న పువ్వులండి. ఇవి గోల్డ్ కోటెడ్ వస్తున్నాయి. అప్పుడు సిల్వర్ తీసుకున్నాను నేను. ఇది వచ్చి నాకు 900 చిల్లర ఏమో పడింది. ఖజానాలో తీసుకున్నాను అనమాట. ఈ ఫ్లవర్స్ సెట్ 2011 ఆర్ 12 ఆ టైంలో. ఆ తర్వాత ఇవి వచ్చి మందారం పువ్వులండి. 5 రెక్కలు ఉంటాయన్నమాట. చాలా బాగుంటుంది. సిల్వర్ మీద మనకి గోల్డ్ కోటింగ్ లాగా ఇచ్చారనమాట. ఒక 4-5 మనకి పొప్పిడిలాగా ఉంటుంది కదా సెంటర్లో అది. ఇది వచ్చేసి డబల్ లేయర్ అండి మందారం పువ్వు. ఇవి మా అత్తయ్య గారు ఇచ్చారు. 500 పడ్డదట. ఇది ఇచ్చి కూడా తను నాకు దాదాపు 6-7 ఇయర్స్ అయిందండి. ఇది ఫ్లవర్లో ఫ్లవర్ ఉంటుంది అనమాట. డైలీ పూజలు అలా పెట్టడం వల్ల కొంచెం కలర్ షేడ్ అయింది. ఇవన్నీ కూడా నేను 11 ఫ్లవర్స్ లాస్ట్ ఇయర్ శ్రావణ మాసం అప్పుడు తీసుకున్నానండి. అంటే ఏదో ఒక ఐటెం కోసం వెళ్ళినా ఇంకొక ఐటెం తీసుకుంటుంటానన్నమాట. అలా కొంచెం మనీ అది తక్కువైనా కూడా ఏదో ఒక అడ్జస్ట్ చేసేసుకొని ఇంకొక దాంట్లో తగ్గించుకొని అలా ఇస్తాను. లేదు అంటే ఒక 10 days గ్యాప్ అలా పెట్టుకొని ఇస్తాను. ఇది వచ్చి మ్యాంగో ప్లేట్ అండి. మామిడికాయ ఉంటుంది కదా, ఇది మేము ఒక జాబ్ చేస్తుంటాం కదా, అక్కడ ఒక ఆఫీస్కి సంబంధించింది వాళ్ళు ఇచ్చారనమాట. మ్యాంగో ప్లేట్ సిల్వర్ది. ఇది కూడా చాలా బాగుంటుంది. మనం పూజలు చేసుకోవాలన్నా ప్రసాదం పెట్టుకోవాలన్నా చాలా మంచిగా ఉంటుంది. ఇవి ఒక రకం సెట్ అండి. దీపాలు మనకి పూజలు పెద్ద పెద్దవి, వరలక్ష్మి వ్రతం, గణేష్ చతుర్థి, నవరాత్రులు, పెద్దవి అయిన పూజలప్పుడు ఇవి వాడతాను. రెగ్యులర్గా అయితే నేను ఇత్తడివి వాడతానండి. అకేషన్ వైజ్గానే ఇవి తీస్తానన్నమాట. మిగతా అప్పుడు మనకి కబోర్డ్స్లో పెట్టేసుకుంటానన్నమాట. మనం ఎక్కువ ఇవి సిల్వర్ వాటిని కాటన్ క్లాత్లో కట్టేసి కవర్లో పెట్టి కబోర్డ్లు ఆర్ ఏదైనా మీరు లాకర్లో అలా పెట్టేసుకొని మనం యూస్ చేసే ముందు కొంచెం టూత్ పేస్ట్ ఉంటుంది కదండి, ఆ టూత్ పేస్ట్లో కొంచెం లెమను, వెనిగర్ కలిపేసి బ్రష్ ఒకటి పెట్టుకోండి దీనికి సపరేట్గా. ఆ బ్రష్తో ఇవి క్లీన్ చేసామంటే మనకి కార్వింగ్స్లో ఉండే బ్లాక్ కలర్ అంతా పోతుందన్నమాట.
ఇవి వచ్చి ఇంకొక రకం సెట్ అండి. ఇది ఒక ఇయర్ శ్రావణ మాసానికి తీసుకున్నాను. ఎప్పుడైనా నేను శ్రావణ మాసంలోనే తీసుకుంటానండి. ప్రమిదలు కానీ ఇవి కాస్ట్ ఉన్నా. అలా దీపావళికి కూడా కంపల్సరీ ఏదో ఒక ఐటెం తీసుకుంటాను. మాకు ఇక్కడ నార్త్ ఇండియన్స్ దీపావళికి అలా కొత్త ఏదైనా వెండి వస్తువు లేదంటే చీపురు కట్ట కంపల్సరీగా కొంటారండి. బెడ్షీట్, చీపురు కట్ట, ఇలా వెండి, సిల్వర్, అలా వాళ్ళని చూసి నేను కూడా అలా తీసుకుంటున్నాను. ఇది వచ్చి పంచపాత్ర అండి, ఉద్ధరణి పంచపాత్ర. ఒక ఇయర్ నేను క్లబ్లో చేశానండి, మెంబర్గా, కమిటీ మెంబర్గా. అలా మామూలుగా మనకి వాళ్ళు ఇయర్లీ 4000 అలా ఇచ్చేవాళ్ళు గిఫ్ట్. మనం సర్వీస్ చేస్తాము, బట్ ఏంటంటే కాంప్లిమెంటరీగా ఇచ్చారు. ఇది వచ్చేసి ఆ ఇయర్ ఇచ్చారండి. మనీ ఇస్తుంటే వద్దు అనేసి అందరం ఇలా తెప్పించుకున్నాం. ఒకళ్ళు దీపారాధన ప్రమిదలు, ఒకళ్ళు ఇలా ప్లేట్లు, అలాగా. ఇవి వచ్చేసి యాప్లికాయ గిన్నెలండి. ఇవి ఒక 1 ఇయర్ తీసుకున్నాను అనమాట. ఇవి మనం అక్షంతలు, పసుపు, కుంకుమ, ప్రసాదాలు ఏవైనా పెట్టుకోవచ్చు. చాలా గట్టిగా ఉంటుందండి, చూస్తానికి పల్చగా ఉంది, స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. ఇది లేయర్ వచ్చేసి మనం ఇలా వంచినా తోమినా వంగేదే ఉండదు. నేను ఇది 8 ఇయర్స్ 9 ఇయర్స్ నుంచి వాడుతున్నానండి. మాకు ఇక్కడ వచ్చిన కొత్తల్లో ఇచ్చారనమాట. 2 కూడా ప్రసాదాలకు కానీ దేనికైనా బాగుంటుందండి. మనకు అలంకరించుకోవటానికి కానీ ఎంతో చక్కగా అనిపిస్తుందన్నమాట. ఫ్లవర్ డిజైను, చుట్టూ డిజైన్ అలా ఇచ్చారు. ఇవి కూడా ఒక సెట్ అయితే తీసుకున్నాను. ఆ రోజు యాక్చువల్ 3 తీసుకుందాం అనుకున్నానండి. షాప్లో అయితే 2 ఉన్నాయన్నమాట. సరే 2 తీసేసుకున్నాను అనమాట. నెక్స్ట్ టైం చూసినప్పుడు నాకు ఈ మోడల్ అయితే కనిపించలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మీరు కావాలంటే దయచేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చి నెమలి ఉంటుంది కదా పైన, ఈ నెమలిని లోపల కుంకుమ అది వేసుకొని మనం ఎవరికైనా కూడా తాంబూలానికి పిలవాలన్నా, ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు బొట్టు పెట్టాలన్నా కూడా అలా తీసుకున్నానండి. ఈ కుంకుమ బర్ని కూడా నాకు 1200-1300 పడిందండి. 2009 ఆ టైంలో కుంకుమ భరిన ఈ ఫ్లవర్స్ ఒక సెట్గా తీసుకున్నాను. 108 ఫ్లవర్స్ ఖజానాలో. అప్పుడు తక్కువే పడ్డదండి. ఇప్పుడు కాస్ట్ పెరిగి ఉంది బాగా, చాలా వెయిట్ ఉంటుందన్నమాట ఈ కుంకుమ భరిన. దీనికి వర్క్, మేకింగ్ ఛార్జ్ అది ఇదని వేస్తారేమో. ఇప్పుడు గజ్జెలు కూడా మనం 3 టైప్స్, మనకి అదేంటంటే సౌభాగ్యం టైప్ కదా కుంకుమ, అందుకే నేను గజ్జెలు కూడా వచ్చేలా తీసుకున్నా. ఇది కూడా ఖజానాలో తీసుకున్నానండి. అష్టలక్ష్మి చెంబు అంటారు కదా, అప్పుడు డబ్బులు కొంచెం తక్కువ ఉన్నాయి, అందుకే దానికి సరిపడా చిన్న చెంబు తీసుకున్నాను. అప్పుడు 62,000 ఉందండి సిల్వరు. ఇది తీసుకున్నప్పుడు చిన్న కొబ్బరికాయ అది పెట్టేసుకోవచ్చు, లేదంటే పంచపాత్రలైనా యూజ్ చేసుకోవచ్చు. అప్పుడు ఐడియా ఉన్నట్లయితే పెద్దదే తీసుకునేదాన్ని. పెద్ద సైజ్ అయితే తీసుకోవాలండి ఈ చెంబు. ఇది కూడా ఇదే వాడతాను నేను కలశానికి. చిన్న సైజు కొబ్బరికాయ తెచ్చుకుంటానండి పూజలప్పుడు, అది దీనికి సెట్ అయ్యేటట్లు. మామూలుగా ఇత్తడివి, రాగివి అయితే పెద్ద సైజు ఉన్నాయి. ఇదేమో మనకి కొబ్బరికాయ అవి కొట్టినప్పుడు వాటర్ పట్టుకోవటానికి. ఇది మా ఆడబడుచు మా వారికి పాయసం పోసి గ్లాసుల్లో ఆడపిల్లలు ఇస్తున్నారు అంటే మా 2 ఆడబడుచులు కలిపి ఈ గ్లాస్ అయితే కొని ఆయనకి పాయసం అది చేసి ఇచ్చారండి. అప్పుడైతే ఇదైతే ఏర్పడింది. ఇదైతే నేను పర్చేస్ చేయలేదన్నమాట. ఉన్నది ఉన్నట్లు చెప్పాలి కదండి. మనం కొననివి ఎవరైనా ఇచ్చినవి ఇచ్చారని చెప్తే వాళ్ళకి సంతోషంగా ఉంటుంది. మనం కూడా ఎదుటి వాళ్ళు ఇచ్చింది మనదిగా చెప్పుకోకూడదు. ఇది వచ్చి గంగాళం అండి, మనకి ప్రసాదాలు అది ఇస్తారు కదా. ఇది ఒక శ్రావణ మాసంలో దీంతో పాటు ఇంకొక బౌల్ తీసుకున్నాను. అది ఫ్రెండ్కి అయితే గిఫ్ట్ ఇచ్చానమాట. వాళ్ళ పాపకి ఫంక్షన్ చేస్తే సమయానికైతే ఇంట్లో ఏమీ లేదు, మాకు వెళ్ళాలంటే బయటికి చాలా దూరం అవుతుంది, అందుకనేసి సరే నేను ఆ మనీతో కొనుక్కోవచ్చు అన్నట్లుగా అది వాడలేదు, నేను అలానే పెట్టాను. ఇంకా సరే వాళ్ళ పాపకైతే గిఫ్ట్ ఇచ్చానండి. ఇది చిన్న బిందె, పానకం పెట్టుకోవచ్చు, స్వామికి ప్రసాదంగా అభిషేకం చేసుకోవచ్చు. ఆ విధంగా చిన్నది నచ్చిందని బిందె అయితే చిన్నది కొనుక్కున్నాను. ఇది బాగుంటుందండి. ఇవి కాకుండా విగ్రహాలు అవి కూడా ఉన్నాయండి. అవి వేరేసారి చూపిస్తాను. అవి పూజలో ఉన్నాయి కదా. ఇవి వచ్చి కడ్డీలు పెట్టుకోవటానికండి. ఇందులో కొంచెం మనం బియ్యం పోసి పెడితే స్టాండ్ అయితే కదలకుండా చక్కగా ఉంటుంది.
చాలా బాగుంటుందండి డిజైన్ కూడా. మనకి ఇది గంట అండి, ఇది మొత్తం చాలా సౌండ్ వస్తుందన్నమాట. చూస్తానికి అలా ఉంది, మనం బెల్లి కొడుతుంటే చాలా సౌండ్, వెయిట్ కూడా చాలా ఉంటుందండి. ఇప్పుడు కొనాలంటే దగ్గర మనకి 6,000 7,000 పైనే అవుతుందన్నమాట. చిన్నది తీసుకోవాలన్నా 1000 పైన అవుతుందండి. ఇది కూడా మనకి హారతి ఇచ్చుకోవటానికండి, అంటే ఎక్కువ అయిననమాట. ఆవు నెయ్యి దీపం మామూలు ఒత్తి వేసిస్తాను. స్టార్టింగ్లో ఇచ్చేదాన్ని బ్లాక్ కలర్గా అయిపోతుందనమాట, ఎక్కువ తొందరగా కరిగిపోతుందని ఒక ఒత్తి హారతి వెలిగించడానికి అమ్మవారికి ఆవు నేతి దీపం అలా ఇస్తుంటానండి. ఇవన్నీ అయితే నేను ఇయర్లీ కలెక్ట్ చేసుకున్నవి, కొన్ని ఫ్రెండ్స్ అలా గిఫ్ట్స్ ఇచ్చినవి, అలా అమ్మ వాళ్ళు ఇచ్చింది అలా. ఇదేమో ఒక్కసారి మా అత్తయ్య తీసిచ్చారండి చిన్న గిన్నె. ఇది వచ్చి అమ్మ అన్నప్రసన్న అప్పుడు బాబుకి తెచ్చిందనమాట, మా పెద్ద అబ్బాయికి. ఇట్లా ఈ గిన్నెలో పెట్టేసేసి స్వామి దగ్గర అది అన్నం తీసి నాకు ఇస్తారు ఉంగరంతో అన్నప్రసన్నప్పుడు. ఇది కూడా చెక్కుడు అదంతా బాగుందండి. కానీ ఇలాంటి కంటే ప్లెయిన్ గిన్నెలు తీసుకోండి, నేను వాడుతున్నాను కాబట్టి చెప్తున్నా. మనం ఎంత వాష్ చేసినా కూడా ఆ బ్లాక్నెస్ అనేది గార్వింగ్స్లో పడుతుంది. ఇది కూడా మనకి శంకు చక్రాలు నామం వచ్చిన ఇది వెంకటేశ్వర స్వామికి ప్రసాదానికి అలా అండి. ఇదైతే ఈ గిన్నె తీసుకున్నాను అనమాట. ఇది కూడా చాలా ఇయర్స్ నుంచి వాడుతున్నాను. ఇది కూడా చాలా బాగుంటుంది. వెంకటేశ్వర స్వామికి ప్రసాదంగా పొంగలి, కొంచెం పానకం, వడపప్పు ఏవైనా పెట్టడానికైతే ఇవి బాగుంటుందండి. ఈ విధంగా మనం ఒకేసారి పర్చేస్ చేయాలన్నా ఏది కూడా అవ్వదండి. అందుకని ఏదైనా మనీ కొంచెం ఉన్నప్పుడు షాప్కి వెళ్ళినప్పుడు శ్రావణ మాసం టార్గెట్ పెట్టుకోను, కొంచెం సేవింగ్ హుండీలో పెట్టుకోను ఇవి తీసుకోవటానికి అన్నట్లుగా అలా చేసేసుకుంటే, ఏదైనా మన పిల్లల బర్త్డేస్కి అలా మనీ వచ్చినవి అలా ఉంటాయి కదా, వాటితో కూడా ఇలా చేసుకోవచ్చు. లేదు అంటే అమ్మ వాళ్ళు మనకి ఊర్లోకి వెళ్ళినప్పుడు అలా మనీ అది ఇస్తుంటారు కదండి, అవి కూడా సేవ్ చేసుకొని కొంచెం మనీ వేసుకొని చేసుకోవచ్చు. ఇది పళ్ళెం అండి, 2 years బ్యాక్ అయితే మా వారు తీసించారు. ఇది వచ్చి నాకు 68,000 పడిందండి. మొత్తం 750 grams, 250 తక్కువ 1 kg పడిందనమాట. మొత్తం ఇదన్నీ అయితే మనం అమ్మవారిని పెట్టుకొని గాజులు, అక్షంతలు, పువ్వులు, కుంకుమ అన్నీ వేసుకొని ఈ పళ్ళెంలో, పెద్ద పళ్ళెంలో ప్రసాదం అన్నీ ఒకే పళ్ళెంలో సరిపోతాయండి. దీంట్లో మామూలుగా మనం భోజనం అది చేయాలంటే ఇలాంటిది ఇంకొకటి చేయించుకున్నామంటే ఫ్లవర్ వేసింది చేయించుకోండి, గోల్డ్ ఫ్లవరు, అప్పుడు మనకి దోషం ఉండదట. ఇది వచ్చేసి ఈ ఇయర్ తీసుకున్నానండి, మనకి లక్ష్మీదేవిది 10 grams. అటు ఇటు అయితే గజలక్ష్మిలు వచ్చాయి, ఏనుగులు వచ్చాయి. ఇది నేను లలిత జ్యువెలరీస్లో తీసుకున్నాను. ఇవి వచ్చేసి చిన్న కాయిన్ అండి లక్ష్మీదేవిది. ఇది మామూలుగా లలిత జ్యువెలరీలో తీసుకుంది పెద్దది. ఇది వచ్చేసి లోకల్ స్టోర్లో తీసుకున్నాను, చిన్న సైజు. లక్ష్మీదేవి ఒకవైపు ఉంటుంది, వెంకటేశ్వర స్వామి ఒకవైపు ఉంటారనమాట. ఇది కూడా ఇలాంటిది. ఇదేమో కడ్డీల స్టాండ్ అండి, పాత స్టాండ్ నాది కింద కొంచెం వంగిందండి, మార్చటం ఎందుకులే అని కొత్త స్టాండ్ అయితే తీసుకున్నాను. ఇది నాకు ఇత్తడిది ఉందండి ఇలాంటిదే, దీని మీద ఎనామిల్ పెయింట్ కూడా ఇచ్చారనమాట. చూస్తానికి చాలా బాగుందన్నమాట, స్ట్రాంగ్గా ఉందండి. ఇది వచ్చేసి నాకు 4,800 పడ్డది, చాలా బాగుంటుందండి ఇది. సరే, ఈ ఇయర్ అయితే ఈ గ్లాస్ అది స్టాండ్ ఉంది కదా, కడ్డీల స్టాండు, లక్ష్మీదేవి రూపు, ఆ 3 తీసుకున్నానండి. ఇవి వచ్చి లలిత జ్యువెలరీస్లో కొంచెం మనీ కట్టేశామండి, మామూలుగా గోల్డ్ కోసం అన్నట్లుగా, అంటే స్కీమ్ లాగా కట్టి ఇంకా నేను డ్రాప్ అయ్యాను, అంటే వెళ్ళలేక కట్టలేక. అప్పుడు ఇంకా ఆ మనీకి అయితే ఈ విధంగా ఉన్నవరికి ఇంకొంచెం మనీ వేసేసి తీసుకున్నానండి. ఈ 3 అయితే ఈ ఇయర్ శ్రావణ మాసం కోసం తీసుకున్నాను, రేపు పూజ చేసుకునేప్పుడు పెట్టుకుంటాను. ఇవి మెట్టులండి, ఇవి తీసుకొని 1 year అయిందనమాట. అప్పుడప్పుడు పెట్టుకుంటాను అకేషనల్గా, ప్రెస్ చేస్తాం కదా మనం అది. ఇది వెంకటేశ్వర స్వామి ఉంగరము, లాస్ట్ ఇయర్ తీసుకున్నాను. ఇలా గోల్డ్ కొనటానికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా కూడా నేను సిల్వర్ ఒక ఐటెం 2 ఐటెం తీసుకుంటానండి శ్రావణ మాసంలో.
ఇలా వెంకటేశ్వర స్వామిది అయితే పిల్లలకి కానీ మా వారు కానీ పెట్టుకుంటారని సిల్వర్ది రెడీమేడ్గా చేసింది స్ట్రాంగ్గా ఉంది, అందుకే తీసుకున్నానండి. ఇవి వచ్చి మెట్టులు 2 జతలు తీసుకున్నాను. చాలా బాగుంటాయండి ఇవి. చుట్టూ మనకి బేసర్లలాగా గజ్జల్లాగా ఉంటాయన్నమాట, మువ్వల్లాగా. ఇవి గ్రీన్ కలర్ ఎనామిల్ పింక్ కలర్తో 2 తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.